సిద్ధార్థ్ అగర్వాల్కు 5 లక్షల రూపాయలు, హైకోర్టు లాయర్కు ఇప్పటికే 20 లక్షల వరకు చెల్లింపులైనాయి. కేసు పూర్తయ్యేసరికి ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో మొత్తము ఈ న్యాయ విచారణ ఎదుర్కోవడానికి పూర్తయ్యే వరకు దాదాపు 5 కోట్ల నుంచి 10 కోట్లు దాటేటువంటి అవకాశం. సర్కారు తీరుపైన న్యాయ నిపుణుల విమర్శలు. చారానా కోడికి బారానా మసాలా అనే సామెత మనం వినే ఉంటాం. ఇప్పుడు ఫార్ములా రేసు వ్యవహారంలో అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అవినీతి జరిగిందని సర్కారు చెప్తున్న లెక్కలు, దాని విచారణ కోసం పెడుతున్న ఖర్చు, లెక్కలు తీస్తే విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుకున్న ఉద్దేశం బయటపడుతుంది. ఫార్ములా ఈ వ్యవహారంలో అవినీతి జరగలేదని, అంతా రాజకీయ కుట్రనే అన్నది కూడా స్పష్టమవుతుందని న్యాయ నిపుణులు అంటా ఉన్నారు. ఇక చూడండి, ఇది వ్యవహారం అనమాట. అంటే 8 కోట్లు అవకతవకలు జరిగినాయి, 8 కోట్ల మీద ఆరోపణలు చేసి ఈ 8 కోట్ల అవకతవకలు జరిగిన చెప్పడం కోసము, దాన్ని న్యాయ విచారణ కోసము 10 కోట్లు ఖర్చు పెడుతుంది మన రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఇది ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన. ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం. పోనీ ఇందులో ఏమన్నా ఉందా అంటే ఈ మొత్తం కేసులో నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏదైతే సంవత్సర కాలం పాటు, సంవత్సరం 2 సంవత్సరాల కాలం పాటు విచారణ చేసి కొండందోవి ఎల్కన్ కూడా ఎట్లయితే పట్టుకోలేదో, ఎల్కన్ కాదుగా ఎల్క తోకన్ కూడా ఎట్లయితే పట్టుకోలేదో, సేమ్ ఈ కేసులో కూడా ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో కూడా ఏడాది కాదు కదా 2 ఏళ్ళు విచారణ చేసినా కదా అందులో ఈక కాదు కదా తోకగిడి దొరకదు. తోక మీద ఉన్న ఈకగిడి దొరకదు. అందులో ఏం లేదు అసలు. అందులో అసలు ప్రొసీజర్లో ఏమైనా ల్యాబ్స్ ఉంటే ఉండవచ్చును, కానీ ఎక్కడ కూడా అవినీతి అనేటువంటి అంశం లేనే లేదు అందులో. అది క్లియర్గా చెప్తూనే ఉన్నారు న్యాయ నిపుణులు, అదే మాట చెప్తా ఉన్నారు. మొన్న 3 రోజుల పాటు ఇక్కడ విచారణ హైకోర్టులో 3 సార్లు పిటిషన్ మీద విచారణ జరిగింది. ఒకటి డిసెంబరు 20 తారీఖు, ఇంకొకటి డిసెంబరు 27 తారీఖు, మరొకటి జనవరిలో మళ్ళీ డిసెంబర్ అనుకుంటా, డిసెంబర్ 31వ తారీఖు. ఈ 3 సార్లు హైకోర్టులో హియరింగ్ వచ్చింది. ఈ 3 సార్లు కూడా ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు, అవకతవకలు జరిగినట్టు, మనీ లాండరింగ్కు పాల్పడ్డట్టు, ఈ రకంగా కేటీఆర్కి సంబంధించినటువంటి అకౌంట్లకు వచ్చినట్టు, ఆయనకు లాభం జరిగినట్టు ఈ మొత్తం వ్యవహారంలో ఈ 3 సార్లు విచారణలో కూడా ఎక్కడ చెప్పలేకపోయింది ఏసీబీ కానీ ప్రభుత్వం కానీ. ఎక్కడ కూడా ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు చూపించలేకపోయింది. అంటే ఒక పొలిటికల్ రాజకీయ చదరంగంలో ఈ కేసుని పావుగా వాడుకుంటా ఉన్నారన్నమాట. ఇది మాత్రం క్లియర్గా అర్థమైపోతాం. ఇది అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప అందులో ఈ కేసులో ఎక్కడ కూడా మెరిట్స్ లేవు, ఎక్కడ కూడా వాస్తవాలు ఉన్నట్టుగా కనపడతలేవు. ఇది జరిగినటువంటి వ్యవహారం. జనవరి 7 నాడు తీర్పు వచ్చింది. ఆ తీర్పు రిజర్వ్ పెట్టి ఆ తీర్పు ఏం జరిగిందో మనం అందరం చూసినాం. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ కోర్టులో జరుగుతున్నటువంటి వ్యవహారానికి దీని మొత్తానికి కూడా ఖర్చు దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతా ఉన్నది. 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతా ఉన్నది. అంటే 8 కోట్ల అవినీతి జరిగిందని ఆ కేసును ఛేదించడం కోసము 10 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇది ఓన్లీ ఏమంటారు లాయర్లకు ఈ ప్రొసీజర్కు అయ్యేటువంటి ఖర్చే. ఇక ప్రభుత్వము పోలీసు వాళ్ళని ఏసీబీకి వాళ్ళకి ఇచ్చేటువంటి పెట్రోల్ ఖర్చులు, డ్యూటీలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఇవి ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అంటే షారానా కోడికి బారానా మసాలా అని మనం అంటాం కదా, అట్లా ఉందన్నమాట. చారానా కోటికి బారానా కాదు రేవంత్ రెడ్డి, ఓ 2-3 రూపాయల మసాలా ఖర్చు పెడతా ఉన్నాడు. ఆ పోనీ అంత ఖర్చు పెట్టి ఆయన తేల్స్తారా అందులో అంటే ఏం తేల్చేటువంటి అవకాశం కనపడతలేదు. ఏదో ఆరోపణలు చేయడం, ఆరోపణల కోసం ఇప్పుడు ఏదో ఒక రకంగా కేటీఆర్ని జైల్లో ఇరికియాలి, కేసులో ఇరికియాలి, జైల్లో పెట్టాలి. ఇది మాత్రమే పెట్టుకున్నాడు ఆయన. అప్పుడు 50 లక్షల రూపాయలతోనే రేవంత్ రెడ్డి దొరికిండు కదా ఏసీబీకి, అదే ఏసీబీ తోటి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు కానీ ఆయన ఈగో సాటిస్ఫై అవ్వదు, అప్పుడు కానీ ఆయన రాజకీయంగా తన ప్రత్యర్థిని మీద గెలిచిన అనేటువంటి ఫీలింగు ఆయనకు ఉండదు. సో ఈ రకమైనటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది అనమాట ఇందులో.